ఏపీలో రైతు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో మార్కెట్ యార్డ్ను ప్రభుత్వం మూసివేయటం రైతు వ్యతిరేక చర్య తప్ప మరేమిటి అని ప్రశ్న తలెత్తుతుంది. దీనిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు. రైతు సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా అని ఆయన అన్నారు. ఏపీలో అసెంబ్లీ నిరవధిక వాయిదా అనంతరం ఆయన మీడియా చిట్చాట్లో మాట్లాడారు. ప్రభుత్వానికి పీవీ సింధు మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదు. ఒక క్రీడాకారిణి సింధుపై అభిమానం ఉండడంలో తప్పులేదు గాని గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా? ఇప్పటి వరకు మిర్చి కొనుగోలు 2 కోట్ల మాత్రమే ఇచ్చారు. వాటి నుంచి మిర్చి యార్డుకు సెలవు ప్రకటించారు. చంద్రబాబు రైతు వ్యతిరేక కాబట్టే యార్డుకు సెలవిచ్చారు. రైతు సమస్యల్లో ఉండే యాడ్ను మూసేస్తారా అని ప్రశ్నించారు. మిర్చికి కేంద్రం 5,000 రూపాయలు ఇస్తున్నారన్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని మోసం చేశారు. రుణమాఫీ విషయంలో మాట తప్పి రైతులను దగా చేశారు. జీఎస్టీ బిల్లుకు ఎవరు వ్యతిరేకం కాదు. అయితే 2 నిమిషాల్లో అయ్యేదానికి ప్రభుత్వం రాద్ధాంతం చేసింది. రైతుల సమస్యలను మాట్లాడదామంటే తప్పించుకుంటుంది. ఆ అంటే అభివృద్ధి, అమరావతి కాదు. ఆ అంటే అవినీతి, ఆ అంటే అరచకాలు, ఆ అంటే అనారోగ్యము, ఆ అంటే అబద్ధాలు అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి అని చెప్పడానికి ఇంతకంటే వేరే సాక్ష్యం కావాలా? అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.